బెంగాల్లో చొరబాటుదారుల ఏరివేత సీరియస్గా సాగుతోంది. ముర్షిదాబాద్లో 3 బంగ్లాదేశీల్ని అరెస్ట్ చేశారు. ఇదే కాకుండా బెంగాల్లో డిటెక్ట్ డిలీట్ డిపోర్ట్ అన్నటువంటి పేరుతో ఎవరైతే ఈ సర్ర దగ్గర తేడా వచ్చినటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ ఆధారాలను ఇప్పుడు చూపించమని అడిగి ఆ పైన అక్కడ పోలీస్ సెక్యూరిటీలో ఉంచుతున్నారు. దాంతో భయపడి వెళ్ళిపోతున్న వాళ్ళు ఒక ఎత్తు అయితే, డెమోగ్రఫికల్ చేంజ్ అంటే బంగ్లాదేశు బెంగాలు ఒకటేనన్నటువంటి ముద్ర క్రియేట్ చేయడానికి జరిగినటువంటి ప్రయత్నాలని తిప్పికొడుతూ డెమోగ్రఫికల్ చేంజ్కి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అమిత్ షా. ఈ మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకురావడం అన్నటువంటిది కీలకమైనటువంటి పని. తద్వారా ఆ ప్రాంతంలో అక్రమ చొరబాటుదారులు వందలు కాదు, వేలు కాదు, లక్షల్లో ఉన్నారు. అందరినీ డిపోర్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు, పంపించేందుకు సిద్ధపడుతున్నారు. మళ్ళీ అంతర్జాతీయంగా వచ్చే సవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనకే ప్రాబ్లం లేదు. ఎందుకంటే జర్మనీ తిప్పి పంపుతోంది, అమెరికా తిప్పి పంపుతోంది, మనోళ్ళనే తిప్పి పంపుతున్నప్పుడు వీళ్ళు అసలు ఏమాత్రం లేకుండా ఈ దేశంలోకి చొరబడి వచ్చినటువంటి వాళ్ళని తిప్పి పంపడానికి ఏం ప్రాబ్లం? అదే ఇప్పుడు సీరియస్ ఎఫర్ట్ జరుగుతోంది.